హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం 10 కాదు, 100 కాదు, 200 కాదు, ఏకంగా 300 మంది సోల్జర్లు మట్టుపెట్టిన భారత సోల్జర్ గురించి యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ మీరు విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి గాయస్. ఎందుకంటే ఈ యొక్క వీడియోలో మీ యొక్క చిన్న సపోర్ట్ నాకు ఎంతో ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి నేను ఇంకా మరింత బెటర్గా మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మీ ముందుకు నేను తీసుకురాగలను. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ నాకు చూపిస్తారని ఆశిస్తూ ఇక ఈ వీడియోని లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టైం చెప్పాలంటే జస్వంత్ సింగ్, ఆ మట్టు పెట్టిన 300 మందిని చంపిన వ్యక్తి పేరు జస్వంత్ సింగ్ రావత్ ఒక భారతీయ సైనికుడు. అతను చైనా ఇండియన్ యుద్ధంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి చరిత్రకు ఎక్కాడని చెప్పుకోవచ్చు. చాలామంది ఇండియన్స్కి అతను తెలియకపోవచ్చు, కానీ ఆర్మీకి వెళ్ళే ప్రతి ఒక్కరికి అతని గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే చైనా ఇండియన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జస్వంత్ సింగ్ రావత్. ఆగస్టు 1941 ఉత్తరాఖండ్లో పౌరీ గర్వాల్ జిల్లాలో జన్మించిన అతను కేవలం 19 సంవత్సరాలకే భారత సైన్యంలో చేరాడని చెప్పవచ్చు. గర్వాల్ రైఫిల్ రెజిమెంట్ యొక్క 4వ బెటాలియన్లో రైఫిల్మెన్గా నవంబర్ 17, 1962న నురానాగ్ యుద్ధంలో రావత్ కీలక పాత్ర పోషించాడు. గర్వాల్ రైఫిల్ రెజిమెంట్ యొక్క 4వ బెటాలియన్లో రైఫిల్మెన్గా నవంబర్ 17, 1962న నురానాగ్ యుద్ధంలో రావత్ కీలక పాత్ర పోషించడమే కాకుండా చైనా భారత్ యుద్ధంలో 19 ఏళ్ల వయసులోనే ఇతను ఇంత గొప్ప రైఫిల్మెన్గా కీలక పాత్ర పోషించడం జరిగిందని చెప్పవచ్చు. అయితే అసలుకి నురానాగ్ యుద్ధం ఏంటి? నురానాగ్ యుద్ధం ఒక్క మాటలో దాని గురించి చెప్పాలంటే, నురానాగ్ చైనా భారత్ మధ్య జరిగిన ఒక చిన్నపాటి యుద్ధం అని చెప్పుకోవచ్చు. రావత్ అంటే జస్వంత్ సింగ్ రావత్ తోటి సైనికులు లాన్స్ నాయక్ త్రిలోక్ సింగ్ నేగి మరియు రైఫిల్మ్యాన్ గోపాల్ సింగ్ గుసేన్లతో కలిసి, అంటే వీళ్ళు ముగ్గురు అన్నమాట, చైనీస్ మీడియం మెషిన్ గన్ పొజిషన్ను అణిచివేయడానికి, చైనీస్ యుద్ధంలో అంటే చైనా వాళ్ళ గురించి వాళ్ళని అణిచివేయడానికి, మెషిన్ గన్ పొజిషన్ను అణిచివేయడానికి స్వచ్ఛందంగా వీళ్ళు ముగ్గురు అయితే ముందుకు రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. వాళ్ళలో జస్వంత్ సింగ్ రావత్ మెయిన్ లీడ్ పోషించగా తీవ్రంగా గాయపడినప్పటికీ రావత్ పోరాటాన్ని కొనసాగించాడని చెప్పవచ్చు. ఇద్దరు స్థానిక మున్పాలికలు సెలా మరియు నురా సహాయంతో 300 మందిని చైనా సైనికులను మట్టు పెట్టగలిగాడని చెప్పవచ్చు. సుమారు 72 గంటల పాటు వాళ్ళని నిలిపివేసి, అంటే అన్నము ఇలాంటి ఏమీ లేకుండా పచ్చి నీళ్ళు ఇవ్వకుండా వాళ్ళని మట్టు పెట్టారని చెప్పుకోవచ్చు. సుమారు 300 మంది చైనా సైనికులను 72 గంటల పాటు నిలిపివేశాడు జస్వంత్ సింగ్ రావత్. అతని చర్యలు చైనీయులు గణనీయంగా ప్రాణ నష్టానికి దారితీశారని చెప్పుకోవచ్చు. అతని యొక్క చర్యలకు సుమారు 300 మంది గణనీయంగా సైనికులు ప్రాణ నష్టానికి దారితీశారు. అంచనాల ప్రకారం 300 మంది చైనా సైనికులు మరణించారని చెప్పవచ్చు. అయితే ఇతని యొక్క వారసత్వం, రావత్ యొక్క ధైర్య సాహసాలు మహావీర్ చక్రతో గుర్తించబడ్డాయి. అంటే మనకి యొక్క ఆర్మీలో మనకి మహావీర్ చక్ర అనేది ఇస్తారన్నమాట. అంత గౌరవప్రదం మనకి జస్వంత్ సింగ్ రావత్కి ఇవ్వడం జరిగింది. ఇది 2వ అత్యున్నత యుద్ధకాల శౌర్య పురస్కారం. అతను పోరాడిన భారత ఆర్మీ పోస్టుకు అతనికి గౌరవార్థం జస్వంత్ గర్ అనే పేరు మార్చారని చెప్పుకోవచ్చు. అతని పేరు జస్వంత్ సింగ్ రావత్ను జస్వంత్ గర్ అనే పేరుగా మార్చారు మరియు అతని త్యాగం జ్ఞాపకార్థం ఒక యుద్ధ స్మారకంగా నిలిచారని చెప్పుకోవచ్చు. నేటికి రావత్ తన పదవిని కాపాడుతున్నాడని సైన్యం విశ్వసిస్తుంది.
మరియు అతని మంచం మరియు యూనిఫామ్ గౌరవ సూచకంగా ప్రతిరోజు తయారు చేయబడుతుంది. అలాంటి రావత్ కథ చాలామందికి స్ఫూర్తిదాయకంగా చెప్పవచ్చు. ఇలాంటి రావత్ కథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఆర్మీకి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీ అందరికి తెలియాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క వీడియో జరిగిందని చెప్పుకోవచ్చు. మార్టిన్ హుడ్ నెవర్ డైడ్ అనే సహా వివిధ నివాళులు అర్పించారని చెప్పుకోవచ్చు అతనికి. 2019 చిత్రం 72 అవర్స్ మార్టిన్ హూ నెవర్ డైడ్ సినిమాలో కూడా ఈ యొక్కటి రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. జస్వంత్ సింగ్ రావత్ ఒక ఇన్స్పిరేషన్ మ్యాన్గా అయ్యారని చెప్పుకోవచ్చు అవర్ ఇండియన్ ఆర్మీలో. అంతేకాకుండా ఈ యొక్క ఇన్స్పిరేషన్ స్టోరీ మీకు అందించినందుకు నాకు యొక్క చిన్న లైక్, షేర్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి గైస్. ఎందుకంటే ఇలాంటి మరిన్ని కంటెంట్ ఉన్న వీడియోలు మీ ముందుకు నేను తీసుకొస్తాను ఇంకా బెటర్గా. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ గైస్.